ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కల్తీ మద్యం పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న నిరసనలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో కూడా మా పార్టీ నాయకులు మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెడితే ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్య నిషేధం ఎత్తేసి వాళ్ళ ఎమ్మెల్యేలతోటి సారాయి వ్యాపారం చేయించి వాళ్ళ అనునాయాలకు బెల్ట్ షాపులు ఇప్పించి 95 నుంచే ఈ ప్రహాసనం ఉంది. ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి ప్రతి ముంగిట ప్రతి వీధి చివర సారాయి నమ్మే విధంగా చేసిన గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. సారాయి మీద వచ్చే ఆదాయంతో పరిపాలించాలనుకునే దౌర్భాగ్యపు ఆలోచన కలిగిన నాయకుడు. దాన్ని ఎట్లాగట్లా నియంత్రించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధీనంలోనే షాపులు పెట్టి ఒక సమయపాలన పాటించి నేరుగా డిస్టిలరీల నుంచి షాపులకు వచ్చే విధంగా చేసి షాపులు కూడా సమయపాలన పెట్టి క్యూఆర్ కోడ్ తోటి బాక్సులు బయటకు వచ్చి కేసులు అమ్మి అకౌంట్ ఫర్ గా ఉంటే మా ప్రభుత్వంలో నకిలీ మద్యం పారిందని నకిలీ మద్యం కేసులని చెప్పి పెట్టి మా నాయకులందరినీ అరెస్టులు చేసి అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించి తాను ఈ రకంగా వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు జిల్లాల్లో సారా ప్లాంట్లు పెట్టి స్పిరిట్ తీసుకొచ్చి నీళ్లలో కలిపి బాటిల్ చేసి ఈ వాళ్ళ సిండికేట్లు వాళ్ళ పార్టీ నాయకులతో ఏదైతే లిక్కర్ షాపులు ఇచ్చాడో ఏ అయితే సిండికేట్లలో భాగంగా బెల్ట్ షాపులు పెట్టారో ఆ బెల్ట్ షాపులన్నింటిలో కూడా ఈ కల్తీ మద్యం పెట్టించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాడు. ఈ పాపం ఊరికే పోదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని తెలియజేస్తా ఉన్నాం. ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతూ ఎదుటివారి మీద నిందలేస్తా ఈ దుర్మార్గపు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతాంగాన్ని మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, స్కాలర్షిప్లు ఇవ్వకుండా రైతాంగం పండించిన ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర రాలేదు. మీరు మాత్రం సారాయిని విచ్చలవిడిగా అమ్ముకుంటూ కల్తీ మద్యాన్ని నేరులై పారిస్తూ కోట్ల రూపాయలు, కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు దోచుకుంటూ ఎవరెట్టబోతే మాకేంటి, మా ధనార్జనే మాకు కావాల్సిందనే ధోరణిలో ఈ ప్రభుత్వం నడవటం దుర్మార్గం అని, ఇది ప్రజలందరికీ తెలియజేయాలని, అధికారులను ఎంక్వైరీ చేయమని, ఈ బెల్ట్ షాపులన్నింటినీ కూడా తీసేపీయమని, ఆ బాటిల్స్ అన్ని చెక్ చేయమని మేమందరం కోరుతా ఈ రోజు ఈ కార్యక్రమం నేను చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెడితే ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్య నిషేధం ఎత్తేసి వాళ్ళ ఎమ్మెల్యేలతోటి సారాయి వ్యాపారం చేయించి వాళ్ళ అనునాయాలకు బెల్ట్ షాపులు ఇప్పించి 95 నుంచే ఈ ప్రహాసనం ఉంది. ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి ప్రతి ముంగిట ప్రతి వీధి చివర సారాయి నమ్మే విధంగా చేసిన గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. సారాయి మీద వచ్చే ఆదాయంతో పరిపాలించాలనుకునే దౌర్భాగ్యపు ఆలోచన కలిగిన నాయకుడు. దాన్ని ఎట్లాగట్లా నియంత్రించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధీనంలోనే షాపులు పెట్టి ఒక సమయపాలన పాటించి నేరుగా డిస్టిలరీల నుంచి షాపులకు వచ్చే విధంగా చేసి షాపులు కూడా సమయపాలన పెట్టి క్యూఆర్ కోడ్ తోటి బాక్సులు బయటకు వచ్చి కేసులు అమ్మి అకౌంట్ ఫర్ గా ఉంటే మా ప్రభుత్వంలో నకిలీ మద్యం పారిందని నకిలీ మద్యం కేసులని చెప్పి పెట్టి మా నాయకులందరినీ అరెస్టులు చేసి అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించి తాను ఈ రకంగా వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు జిల్లాల్లో సారా ప్లాంట్లు పెట్టి స్పిరిట్ తీసుకొచ్చి నీళ్లలో కలిపి బాటిల్ చేసి ఈ వాళ్ళ సిండికేట్లు వాళ్ళ పార్టీ నాయకులతో ఏదైతే లిక్కర్ షాపులు ఇచ్చాడో ఏ అయితే సిండికేట్లలో భాగంగా బెల్ట్ షాపులు పెట్టారో ఆ బెల్ట్ షాపులన్నింటిలో కూడా ఈ కల్తీ మద్యం పెట్టించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాడు. ఈ పాపం ఊరికే పోదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని తెలియజేస్తా ఉన్నాం. ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతూ ఎదుటివారి మీద నిందలేస్తా ఈ దుర్మార్గపు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతాంగాన్ని మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, స్కాలర్షిప్లు ఇవ్వకుండా రైతాంగం పండించిన ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర రాలేదు. మీరు మాత్రం సారాయిని విచ్చలవిడిగా అమ్ముకుంటూ కల్తీ మద్యాన్ని నేరులై పారిస్తూ కోట్ల రూపాయలు, కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు దోచుకుంటూ ఎవరెట్టబోతే మాకేంటి, మా ధనార్జనే మాకు కావాల్సిందనే ధోరణిలో ఈ ప్రభుత్వం నడవటం దుర్మార్గం అని,
ఇది ప్రజలందరికీ తెలియజేయాలని, అధికారులను ఎంక్వైరీ చేయమని, ఈ బెల్ట్ షాపులన్నింటినీ కూడా తీసేపియమని, ఆ బాటిల్స్ అన్ని చెక్ చేయమని మేమందరం కోరుతా ఈ రోజు కార్యక్రమం నేను చేయడం జరిగింది.